ఫిఫ్త్ వర్డ్ చూసేసరికి ఐ థర్స్ట్. ఒకసారి జాన్ చాప్టర్ 19 verse 20 చదువుదామండి. After this, Jesus, knowing all was now finished, said, I thirst. A jar full of sour wine stood there. So they put a sponge full of sour wine, a hyssop branch, and held it to his mouth. When Jesus had received the sour wine, he said, it is finished, and bowed his head and gave spirit. సో మన ఫస్ట్ దేవుడి పైన 7 మాటలు చూసుకుంటే ద ఫస్ట్ 4 words ఇది మన గురించి చెప్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి హీ థాట్ ఫర్ ద వన్ హూ క్రూసిఫైడ్ హిమ్. ఆయన వాళ్ళని ఎవరైతే క్రూసిఫై చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. సెకండ్ అయితే ద బిలీవింగ్ థీఫ్, అక్కడ నమ్మకించిన దొంగ గురించి చెప్తూ ఉంటారు. థర్డ్ హిస్ మదర్. ఫోర్త్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్. మన 5th, 6th, 7th చూసినట్లయితే ద 5th word ఫర్ హిస్ బాడీ thirst. The 6th word for his soul, it is finished. ఆయన కార్యం ఫినిష్ అయింది. The 7th word ఆయన ఆత్మ గురించి. ఇక్కడ మనం చూసినట్లయితే the word thirst అనేసరికి మనం you may think it's like physical thirst, but it's not what it is. Mainly thirst అనేసరికి it's the spiritual thirst that God has for his children. మన ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మెయిన్ రీజన్ వాట్ కుడ్ ఇట్ బి. థర్స్ట్ అనేసరికి వాట్ కుడ్ ఇస్ మెయిన్ రీజన్ అంటే మన మెయిన్ థింగ్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. మన ఆయన ప్రాఫెసీస్ మనం ఆల్మోస్ట్ ఒక 300+ ప్రాఫెసీ అన్ని మనం ఫుల్ఫిల్ అవ్వడం చూస్తూ ఉంటాం. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సామ్ చాప్టర్ 69:21 చూసినట్లయితే దే పుట్ ఏ గాల్ ఇన్ మై ఫుడ్ అండ్ గేవ్ మీ వెనిగర్ ఫర్ మై థర్స్ట్. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ 1000 years బ్యాక్ దేవుడు ఆయన కుమారుని చేత ఏమైతే చేయబడాలో ఇట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఆల్రెడీ ప్లాన్, ఆల్రెడీ ద పర్పస్ అనేది ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద మెయిన్ రీజన్ దట్ గాడ్ సెడ్ ఐ థర్స్ట్ ఈస్ బికాస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ఆయన ఈవెన్ దో హీ సఫరింగ్, ఈవెన్ దో ఆయన అంత బాధపడుతున్నప్పటికీ కూడా, ఆయన అంత దెబ్బలు తిని మన పాపం కోసం ఆయన అంత రక్తం చిందించినా కూడా, బట్ హీ నెవర్ లెఫ్ట్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఆయన దేవుని కార్యం చేయడం కోసం హీ నెవర్ లెఫ్ట్. ఈవెన్ దో అంత పెయిన్ లో కూడా హీ టర్న్ టువర్డ్స్ గాడ్. He turned towards God so that we are quenched by the human sin. ఆయన మన పాపాల కోసం by the human sins he quenched అనేసరికి satisfies. To satisfy someone's thirst అని అర్థం వస్తుంది. To quench our thirst, God himself said I thirst, to fulfill the plan of the God. మనం కూడా మన లైఫ్ లో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ, మన సిచ్యువేషన్స్ కానీ, అన్సర్టనిటీస్ కానీ, మన డిప్రెషన్స్ కానీ, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ, మనం ఈజీగా దేవుడిని ఇంకా అంతే దేవా, ఇంకా అయిపోయింది దేవా, ఇంకా నా వాళ్ళు కాదని అంచేస్తాం. Even though in despite of the pain that he is bearing for us, he never left the plan of his father. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం ఎక్కడ ఆయన వెనుకాడలేదు. అలా చూస్తూ ఉంటాం. ఇక్కడ Psalm 69 అని చెప్పేసరికి ఇట్స్ ద మోస్ట్ మెస్సియానిక్ సాంగ్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ప్రాఫెసీస్ గాట్ ఫుల్ఫిల్ అనమాట. ఇక్కడ Psalm 69:4 చూసినట్లయితే దానికి రిలేటెడ్ గా John 15:25 ఉంటుంది. హేటెడ్ మీ వితౌట్ ఏ కాజ్. అక్కడ వాళ్ళు ఎటువంటి కాజ్ లేకుండా దేవుని హేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ ఆల్రెడీ ప్రొఫెసైడ్ ఇన్ Psalm 69:4. అలాగే ఇక్కడ మన Psalm 69:8 లో చూసినట్లయితే ఇట్స్ ఆల్రెడీ ప్రొఫెసైడ్ టు John chapter 7:3-5. He said he becomes strange to my brother and alien to my mother's son. సో ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చోట్ల మనం అక్కడ ప్రొఫెసీస్ అనేవి ఫుల్ఫిల్ అవడం చూస్తాం. ద మెయిన్ రీజన్ ఆఫ్ వచ్చేసి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. ఇక్కడ మనం కూడా మెయిన్ థింగ్ వాట్ వీ నీడ్ టు గ్రాస్ ఫ్రమ్ హిస్ వేస్, ఆయన మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడు. మనం ఫిజికల్ పెయిన్ అంతా పక్కన జస్ట్ కీప్ ఇట్ aside. Just imagine the spiritual wrath of God he is taking for behalf of all of us. ఆయన మన పాపాల కోసం మనం థర్స్ట్ అవ్వకూడదని
He took all the thirst. He quenched. He satisfied all the thirst for our sins. From the wrath of God, He quenched all the sins. అదొక మెయిన్ పాయింట్ మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మై గాడ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫాదర్ మై గాడ్, కరెక్ట్గా మై గాడ్ అనే టైంకి హీ ఆల్మోస్ట్ బికమ్ ఏ హ్యూమన్. ఆయన శరీరధారిగా మన పాపాలను ఆయన మోసి ఉన్నారు. మన పాపాలను శరీరధారిగా మన పైన చూసినట్లయితే తండ్రి అని సంపాదిస్తారు, లాస్ట్ లో కూడా తండ్రి అని సంపాదిస్తారు. కరెక్ట్గా ఎప్పుడైతే ఐ థర్స్ట్ అనే సమయానికి హీ బికమ్ ఏ హ్యూమన్, సో దట్ ఆయన మన పాపాల నిమిత్తం మన పాపాల నిమిత్తం ఆయన హీస్ quenching the will of satisfying our thirst for sins. He's satisfying our thirst for sins. So that's the main thing we need to grasp. Even though manam kuda we always believe God has always a plan for us. So we might be thinking about whatever the situation we may be thinking about the visas or the sponsorships or whatever it is. There's no blessing without struggle. Just you need to believe that. There's always a blessing in a disguise. అక్కడ కూడా స్ట్రగుల్ లో కూడా ఆయన అంత స్ట్రగుల్ పడుతున్నా కూడా హీ నోస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. మనం కూడా వాట్ ఎవర్ వీఆర్ స్ట్రగుల్ వీఆర్ గోయింగ్ త్రూ, వీ నో వీఆర్ గోయింగ్ టు స్ట్రగుల్, బట్ దేవుడు ఎప్పుడు మన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇవ్వడండి. ఎప్పుడు మనం ఫేస్ చేసిన స్ట్రగుల్స్ దేవుడు ఇస్తారు. హీ నోస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ త్రూ దట్. హీ నోస్ వీఆర్ గోయింగ్ టు మన ఫెయిత్ మన విశ్వాసంలో బలపడతామని తెలిసే మనకి ఆయన ఆ స్ట్రగుల్ మనకి ఇస్తారు. మనకి అక్కడ మనం చూసినట్లయితే ఫాదర్ ఆయన కుమారుడు ఆ పెయిన్ భరించగలడని తెలిసే ఆయన స్ట్రగుల్ ఇచ్చారు. ఆ పెయిన్ వల్ల he knows the whole humanity, the mankind is going to be saved because of his son. ఆయన సన్ ఒక మార్గదర్శనం మనం చూస్తున్నాం ఇక్కడ. సో అక్కడ మనం చూసే ఒకసారి Galatians chapter 3 verses 11 to 14 అని చూస్తే ఒకసారి ఎవరైనా చదువుతారా? Galatians 3 chapter 3 11 to 14. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను వచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రమందు శాపాన్ని విధించి He took our sins and gave us blessings of Abraham. ఆయన మన పాపాలను ఆయన తీసుకుని He gave us the blessings of Abraham's blessings and he ought to give us. So ఇక్కడ మనం చూసినట్లయితే the main thing what you need to think is, are we longing for the purpose of God? But are we longing to fulfill the purpose of God, just like how Jesus fulfilled his purpose of his Father? Are we willing to fulfill the purpose of God? So ఇక్కడ థర్స్ట్ అనేసరికి వన్స్ మన సమరయ స్త్రీ గురించి ఒకసారి మనం ఆ ఇన్స్టెన్స్ చూస్తే, ఇట్స్ ఇన్ John chapter 14 verse 14. అదే నాకు అక్కడ ఆల్రెడీ మీ నో ద సినారియో. అక్కడ దేవుడు సమరయ స్త్రీ కాన్వర్సేషన్ వస్తుంది. సో డూ యూ రియలీ థింక్ గాడ్ థర్స్టెడ్? ఐ డోంట్ థింక్, బికాస్ అక్కడ సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన వెన్ ద సమరయ స్త్రీ అడిగినప్పుడు వాటర్, దేవుడు డైరెక్ట్ గా వాటర్ ఇవ్వాలని రిప్లై. హీ డైరెక్ట్ రిప్లైస్, మీ భర్త ఎక్కడ? మనం ఎవరైనా మన క్వశ్చన్ అడిగితే మనం విల్ బి ఏబుల్ టు క్వశ్చన్ దెమ్ ఇన్ దట్ వే. దేవుడు అక్కడ సమరయ స్త్రీ దాహం తీర్చడానికి రాలి, ఆయన ఆవిడ జీవితాన్ని మార్చడానికి వచ్చారు. దట్స్ ద మెయిన్ పాయింట్ వీ నీడ్ టు గ్రాస్ప్ ఫ్రమ్ దేర్. ఎప్పుడైతే ఆవిడ ఆ మాట విన్నదో, నా భర్త ఫైవ్ హస్బెండ్స్ ఉన్నారు, 6th అని చెప్పినప్పుడు, దాని తర్వాత ఆవిడ మళ్ళీ దేవుడు ఇచ్చిన జీవజాలం గురించి అడగల. ఇఫ్ యూ నోటీస్ దట్, దేవుడు ఇచ్చిన జీవజాలం అడగల.
she immediately noticed that realizing her mistakes, realizing her mistake and changing life was the one she needs to have that at that point of time. ఆ సమయంలో ఆ డిజైర్, ఆ స్ట్రాంగ్ డిజైర్ ఏదైతే ఉందో అది విడిచిపెట్టి, ఆ థర్స్ట్నెస్ ఏదో లోకంలో ఆవిడకున్న థర్స్ట్నెస్ ఏదైతే ఉందో అది విడిచిపెట్టి ఎప్పుడైతే తెలుసుకుందో, దెన్ షీ స్టార్టెడ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కూడా మనకు థర్స్ట్ అంటే మనకి చాలా థర్స్ట్ ఉంటాయి. వన్స్ వీ గెట్, మన దాహం వేస్తే మళ్ళీ ఇంకా అది దాహం తీర్చేదాకా మనం తాగుతూనే ఉంటాం. వాట్ ఎవర్ మేబీ ఆస్తులు అవ్వచ్చు, వాట్ వెల్త్ అవ్వచ్చు, లీడర్షిప్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ థర్స్ట్ వీ హ్యావ్. అవర్ థర్స్ట్ అనే లోకానుసారం. బట్ వెన్ యూ టర్న్, do you really have the thirst to get back to Jesus? దేవుడు లోక సంబంధమైన థర్స్ట్ అన్ని పక్కన పెట్టి, do you really have the longing to be with Jesus? Thirst for his word. దేవుని వాక్యం కోసం నువ్వు దప్పుకొని ఉన్నావా? దేవుడిలోకి మనుషుల్ని తీసుకురావడానికి నువ్వు దప్పుకొని ఉన్నావా? దట్స్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు గ్రాస్ప్ అని చూస్తున్నా. ఇంకా do you really have the desire for the kingdom? అక్కడ thirst అనేసరికి we always the main strong desire. What are your strong desires in your life? What are the strong desires you are desiring for life? It may be cars. Just now I told you the visas gaani adi gaani edainappadiki, that's not the main thing. What God wanted to. That's not the main reason for why God quenched our thirst. That's not the whole point of it. Main point is, are you longing for Jesus? Are you thirsting to bring many souls into Jesus? Are you really waiting upon God's purpose? And main ఇక్కడ చూసినట్లయితే that's the main thing. So as I conclude, so let us thirst for the kingdom of God. Let us thirst for longing his souls. Let us thirst for his kingdom, so that మనం కూడా ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో పాల్గొనకూడదు. So may God bless this word. Thank you.